అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలా అనేకంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిశారు. వాళ్ళిద్దరూ పరిపాలనా అంశాలు మాట్లాడుకోవాలంటే ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉంటారు. సెక్రటేరియట్లో కలుస్తుంటారు, మంత్రివర్గ సమావేశాలు అవుతున్నప్పుడు కాసేపు మాట్లాడుకుంటారు, ఏదైనా వెన్యూస్ కలిసి వేదికలు పంచుకుంటారు. సో వాళ్ళిద్దరు కలిస్తే పెద్ద అంశం ఏమిటి, రెగ్యులర్గా సీఎం డిప్యూటీ సీఎం కలుస్తూనే ఉంటారు కదా అనే డౌట్ రావచ్చు. కానీ ఇది పొలిటికల్ భేటీ అనమాట. ఈరోజు జరిగిన భేటీ పొలిటికల్ భేటీ. సో రాబోయే కొన్ని నెలల పాటు 3 నెలల్లో 6 నెలల్లో అమలు చేయబోయే వ్యూహాలు, కూటమి పరంగా వైసీపీ వాళ్ళని ఎదుర్కొనే వ్యూహాలు, వైసీపీ వాళ్ళ కుట్రలు, ఈ కల్తీ నెయ్యి ఇష్యూలో కావచ్చు, అండ్ అంబటి రాంబాబు ఇష్యూ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న రాజకీయ అంశాల మీద ఒక క్లారిటీ, ఒక కంక్లూజన్ అండ్ ఒక వ్యూహం కోసం వీళ్ళు కలిసి చర్చించుకున్నారన్నమాట. సో కల్తీ నెయ్యి మీద అవసరమైతే మరోసారి విచారణకు వెళ్ళాలి, సిబిఐ విచారణకు వెళ్ళే అవకాశాన్ని కూడా ఈరోజు చర్చకు వచ్చింది. ఎందుకంటే నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం. కానీ సిట్ ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయిందంటే, కల్తీ జరిగింది, అది అసలు నెయ్యే కాదు, పామాయిల్లో సుగంధ ద్రవ్యాలు రసాయనాలు కలిపి ఇచ్చేశారు అని సిట్ చెప్పింది. కానీ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లోనేమో యానిమల్ ఫ్యాట్ కలిసినట్టుగా చాలా స్పష్టంగా ఉంది. కానీ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ని సిట్ ప్రస్తావించిందే తప్ప నిజంగా ఆ కల్తీలో యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా నెయ్యిలో అనేది మాత్రం సిట్ తేల్చలేదు. సో అక్కడ వైసీపీ వాళ్ళకి అదే ఆయుధంగా మారింది. సో యానిమల్ ఫ్యాట్ ఉందన్నారు లేదు, సిట్ చెప్పింది లేదని అని. సో దాన్ని వాళ్ళు నెయ్యి కల్తీ చేసినప్పటికీ, కల్తీ జరిగిందని చెప్పినప్పటికీ ఆ నెయ్యి కల్తీ అనే విషయాన్ని పక్కన పెట్టేసి యానిమల్ ఫ్యాట్ లేదు కదా, సో మీరు మా మీద దుష్ప్రచారం చేశారని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తారు. అంటే వాళ్ళు చాలా కన్నింగ్గా, చాలా టాక్టిక్గా ఆ దరిద్ర కొట్టు వాళ్ళు ఆల్రెడీ తప్పు చేశారు, 50% తప్పు చేశారు. మేము 100% తప్పు చేయలేదు కదా, 100% తప్పు చేయలేదు కదా అని అంటున్నారు. ఈ 50% తప్పు చేసినట్టేగా దాని గురించి మాట్లాడాలి. సో ఈ అంశం మీద ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ని మళ్ళీ ప్రూవ్ చేయాలి కాబట్టి అవసరమైతే మళ్ళీ సిబిఐ విచారణకు ఆదేశించడమా, వెళ్ళడమా, కోరడమా అనేది మాట్లాడారు. అలాగే వైసీపీ వాళ్ళు ఇప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కావాలని రెచ్చగొడుతున్నారు. టీడీపీ వాళ్ళని అండ్ జనసేన వాళ్ళని, మంత్రుల్ని, ప్రభుత్వాన్ని, అధికార పార్టీ కార్యకర్తలను కావాలని ఉసుగొలుపుతున్నారు, రెచ్చగొడుతున్నారు. సో దానివల్ల ఎక్కడైనా జరగకూడని సంఘటనలు జరిగితే వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా సరే అంతిమంగా దాని బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే దానికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే. సో వీళ్ళ మీద ఆ బాధ్యత తీసుకోవాలి. కాబట్టి శాంతి భద్రతకు విఘాతం కలగకుండా ఉండాలి అంటే రెండు పార్టీల వాళ్ళు సంయమనం పాటించాలి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ నాయకులకు చెప్పారు, కేడర్కి చెప్పారు. చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ నాయకులకు, కేడర్కు చెప్పారు, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు, సంయమనంగా ఉండండి, వాళ్ళు కావాలని చేస్తున్నారు అని. సో దీని మీద ఒక వ్యూహం చర్చించడానికి చాలాసేపు మాట్లాడుకున్నారు. దీంతోపాటు ఈ రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి మే నెలకి. సో ఈ రాజ్యసభ 4 వస్తాయి. కూటమికి 4 ఖాళీ అవుతాయి, 4 కూడా వైసీపీవే ప్రస్తుతానికి. కానీ ఆ 4 ఇప్పుడు కూటమికి వస్తాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ 3, జనసేన 1 అని అనుకుంటున్నారు. ప్రాథమికంగా టీడీపీ వాళ్ళకు 3, జనసేన పార్టీకి 1 అనుకుంటున్నారు. బీజేపీ కూడా మధ్యలో 1 అడుగుతోంది. సో బీజేపీకి ఆల్రెడీ వాళ్ళ బలానికి కంటే ఎక్కువే రాజ్యసభ స్థానాలు ఇచ్చేశారు. సో ఇంక ఇవ్వకుండా ఆ స్థానం జనసేన పార్టీ నుంచి ఇప్పటి వరకు రాజ్యసభకి ఎవరూ వెళ్ళలేదు. సో పవన్ కళ్యాణ్ గారు, లింగంనేని రమేష్ గారినో లేదా ఇంకెవరినో ఏదో ఒక బ్యాక్ అండ్ వ్యవహారాలు చూసే, ఎప్పుడైనా రాజ్యసభ సీటు అనేసరికి బ్యాక్ అండ్ వ్యవహారాలు చూసే వాళ్ళకి ఎక్కువగా ఇస్తుంటారు. ఫైనాన్షియల్గా, ఆర్థికంగా బలంగా ఉండే కార్పొరేట్ వ్యవహారాలు చూసే వాళ్ళకి ఇస్తారు. సో జనసేన పార్టీలో అటువంటి వాళ్ళకి 2-3 ఉన్నారు. సో వాళ్ళని రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారంట. సో అందుకు ఒక భేటీ జరిగింది, రాజ్యసభ స్థానాల మీద చర్చించారు. దాంతోపాటు కొంతమంది ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ అస్సలు బాగోలేదు, అందులో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు. సో వీళ్ళని ఎట్లా చేయాలి, ఏం చేయాలనే అంశాల మీద కూడా ఈరోజు భేటీ జరిగిందనమాట. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా laddupallem.com అనే సైట్ మీరు ఒకసారి విజిట్ చేస్తే వీళ్ళ దగ్గర ఉండే ప్రొడక్ట్స్ దాదాపుగా ఒక 21 రకాల లడ్డూలు ఉంటాయి. రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్ లడ్డూలు, అవిసె గింజలు, పొత్తిరుడు గింజలు, గుమ్మడి గింజలు వంటి సీడ్స్ లడ్డూలు, మఖానా, గోందు తెలుసా, చాలా హెల్దీ, మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల.
సో ఇటువంటి హెల్దీ లడ్డూస్ వీళ్ళ దగ్గర ఉంటాయి. వాటితో పాటు హాట్ స్నాక్స్ ఉంటాయి. అండ్ ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడరు, డేట్స్ పౌడర్ లాంటి హెల్దీ పౌడర్స్ ఉంటాయి. పాలల్లోనూ వేడి నీళ్ళలోనూ వేసుకోవడానికి, మునగాకు పొడి, జామాకు పొడి. సో ఇవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే laddupallem.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి తీసుకోండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నారు. థ్యాంక్ యూ.